చెప్పబోరం రేమో ఈయనేమో ఈయన ఒక్కలేనేమో. థ్యాంక్ యూ భయ్య. మీరు చెప్పండి సినిమా గురించి, ఎందుకంటే ఈయన ఈ సినిమా క్రియేటివ్ హెడ్ కూడా. ఎందుకంటే ఈయన ఎలా అంటే ఎంత ఎటకారంగా అంటారంటే, వచ్చి కొన్ని 2 సీన్ దగ్గర నేను కొంచెం గాబరు పడితే పిలిచి ఏమన్నదంటే, ఈ సీన్ రాస్తున్నప్పుడు నీకు బాత్రూమ్ వచ్చిందా అని అన్నారు. ఏమండి అంటే, మరి ఎందుకు అంత తొందరపడ్డావు, ఇలాగే ఉంటది ప్రతిదీ. నన్ను కరెక్ట్ చేస్తారు టీచర్, ఈయన గురు అనమాట. అది ఒక 2 సీన్లో ఈయన కొంచెం ఇంప్రవైజ్ కూడా చేశారనమాట ఈ సినిమాలో. సో థ్యాంక్ యూ భయ్య. అసలు దీనికి చెప్పండి మీరు ఏదైనా. చాలా మాటలు వచ్చారు. కంగ్రాచులేషన్ ప్రజనే. థ్యాంక్ యూ ప్రజనే. సందీప్ సార్, తిరువురు గారు, చాలా మంది దగ్గర నుంచి మీ దగ్గరికి వచ్చిన స్క్రిప్ట్ యూ మేడ్ ఇట్ అండ్ యూ మేడ్ ఇట్. కంగ్రాట్స్ ద టీమ్ అండి. అయిన ఒకే ఒక మాట చెప్పి దిగుతా, ఏ సినిమాకైనా డైరెక్టరే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు. ఇది నేను ఓన్లీ డైరెక్షన్ చేస్తే కెప్టెన్ ఒకరు ఉన్నారండి ఈ షిప్ కి. సార్ రండి సార్, ఈయన కెప్టెన్ అండి ఈ సినిమాకి. నేను జస్ట్ డైరెక్షన్ చేస్తా, కెప్టెన్ ఈయన. థ్యాంక్ యూ ప్రజనయ్ గారు, నన్ను నమ్మినందుకు. చాలా విషయాల్లో నాకు సపోర్టివ్ గా ఈ రోజు వరకు కూడా నాకు ఎమోషనల్ గా ఉన్నాయండి, ఎక్కడ ఉన్నాయండి సినిమా పరంగా నాకు కంప్లీట్ సపోర్టివ్ గా ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నారు. సినిమాలో అందరం కూడా ఎక్కడో ఒక దగ్గర ఏదైనా, కానీ సంవత్సరం నుంచి ఈయనకి సినిమా తప్ప ఇంకొక పనే లేదు. ప్రీ వెడ్డింగ్ షూట్, అసలు ఈయన షూట్ టైంలో ఉన్నప్పుడు వీళ్ళ ఓన్ సిస్టర్ మ్యారేజ్ అయినా కూడా ఈయన వెళ్ళకుండా అక్కడే షూట్ లో ఉన్నారు ఈయన. థ్యాంక్ యూ ప్రజనయ్ గారు, థ్యాంక్ యూ. మీరు ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే వెనకాల తిరువీర్ గారు ఇంకా టీనా ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా? ఆవిడ అడిగింది రాహుల్ శ్రీనివాస్ అని ఎందుకు అని. నేను అన్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే తెలుసు కదా, రాహుల్ శ్రీనివాస్ అంటే. సో ఇవి మాట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరు. జస్ట్ మీ మూడ్ ని కొంచెం చియర్ చేద్దామని బిహైండ్ ద సీన్స్ ఇక్కడ నుంచి చూపెట్టాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి, కంగ్రాచులేషన్స్. రాగా రియల్ గా లైన్ ఎక్కడా క్రాస్ అవ్వకుండా బ్లాక్ బస్టర్ అందుకున్నందుకు మెనీ మోర్ టు గో ఫర్ యూ. ఎస్ అండ్ ఇప్పుడు లిరిసిస్ట్ సనారే గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం అండి. నా పేరు సనారే. ఈ సినిమాలో మొత్తం అన్ని పాటలు నేనే రాశాను. చాలా రోజుల తర్వాత, అంటే ఇంతకు ముందు వరకు 1-2 పాటలు మాత్రమే వచ్చేవి నాకు సినిమాలో. కానీ సురేష్ అన్న నన్ను నమ్మి ఈ సినిమాకి రిఫర్ చేశారు. సో మొత్తం అన్ని పాటలు నా చేత రాయిపించారు. మనసుకు చాలా సంతృప్తిగా ఉంది ఈ సినిమా పాటలు రాసిన తర్వాత. సురేష్ అన్న నమ్మడం ఒక ఎత్తు అయితే, సందీప్ అన్న అండ్ రాహుల్ గారు నన్ను అగ్రీ చేసి నేను రాసిన వాటికి చాలా ఎంకరేజ్ చేసేవారు. రాహుల్ గారు అయితే ఏం కావాలో పక్కన పెడితే ఏం అక్కర్లేదో క్లారిటీ ఉన్న డైరెక్టర్ ఆయన. సో నా పని చాలా ఈజీ అయ్యింది ఈ సినిమాకి పాటలు రాయడం. మొన్న సరదాగా ఒక ఫ్రెండ్ కలిసినప్పుడు, ఏ సినిమాకి ఏం చేస్తున్నావురా, పాటలు ఏమైనా రాస్తున్నావు అంటే, ప్రీ వెడ్డింగ్ రాస్తున్నా అంటే, సినిమాలకి రాయట్లేదా అని అడిగాడు. తర్వాత నాకు తెలిసి ఈ 2 రోజులు అయిపోయిన తర్వాత ప్రీ వెడ్డింగ్ అనగానే గుర్తొచ్చేది మన సినిమా అని అనుకుంటున్నా. సో అంత మంచి సినిమాకి నేను పాటలు రాసినందుకు చాలా చాలా సంతృప్తిగా ఉంది. ఇంకా తిరువీర్ గారి మసూదా సినిమాలో నాకు ఒక పాయింట్ బాగా ఇష్టం, ఆయనతో కూడా చెప్పా ఆ విషయాన్ని. ఒక మనిషికి మనిషి బంధువో చుట్టమో లేకపోతే స్నేహితుడు అవ్వగలదు. ఆ మనిషి ఆపదలో ఉన్నప్పుడు వాడికి సహాయం చేయగలిగే మానవత్వం ఉంటే చాలు. అలాంటి పాయింట్ ని సెలెక్ట్ చేసుకున్న తిరువీర్ గారికి నేను ఆ రోజు పెద్ద ఫ్యాన్ అయ్యాను. ఈ సినిమా ప్రొడ్యూసర్ కూడా అంత మంచి మనస్తత్వం ఉన్న ఆయన. సో అలాంటి మనుషుల మధ్య, అలాంటి యాక్టర్ల మధ్యన నేను పనిచేయడం, నా పని ముందు మీడియాలో వెళ్ళి చాలా మంది రివ్యూవర్స్, మీడియా వాళ్ళు కూడా ఈ పాటలు బాగున్నాయని చెప్పడం, వయ్యారి పాటను అయితే చాలా మంది అప్రిషియేట్ చేశారు. అండ్ యాంథమ్ సాంగ్ అయితే ఈ మధ్య కాలంలో ప్రీ వెడ్డింగ్ పోకళ్ళ గురించి చిన్నగా ఒక సెటైరికల్ గా చెప్పడం జరిగింది. ఎందుకంటే ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే 4 చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి. అందులో కామాన్ని ధర్మబద్ధం చేయడమే మనం వివాహం అంటాం. అటువంటి వివాహానికి ముందు ప్రీ వెడ్డింగ్ అనేది చాలా మంది అంటే మెమొరీస్ కోసం చేస్తున్నారే కానీ కొంచెం విచ్చలవిడితనం అనేది చాలా పెరిగిపోయింది. వాటి మీద ఈ కామెడీ సినిమాలోనే జస్ట్ ఒక చిన్న సెటైరికల్ గా నేను నా వంతు నేను చెప్పడానికి ట్రై చేశాను. దాన్ని అగ్రీ చేసి రాహుల్ గారు అండ్ సందీప్ గారు
ఆ పాటను పెట్టి ఉంచినందుకు వారికి ముందుగా నాకు థ్యాంక్స్ చెప్తున్నా. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కి ఇంకా ఎవరి పేర్లైనా మర్చిపోయింటే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ సురేష్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న నాకు ఈ సినిమా ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మా తిరువీర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.